వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఏ ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి ఉన్నాయి, దానితో పాటు భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది, టైగర్కి సంబంధించి పులులకు సంబంధించి భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఆ పులులను రక్షించేటువంటి బాధ్యత ఏ వ్యవస్థ తీసుకుంది, ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. టైగర్ రిజర్వ్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి టైగర్స్ పులులు ఏవైతే ఉన్నాయో ఆ పులుల యొక్క పర్సంటేజ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా తీసుకుంటే 66% పులులు, దాదాపు 66% పులులు భారతదేశంలోనే ఉన్నాయండి. సో ప్రపంచం మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 100% మనం అనుకున్నట్లయితే సో 100%లో దాదాపు 66% పులులు భారతదేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉండటం జరిగింది. సో భారతదేశం అనేటువంటిది పులులకు ఒక సంరక్షణ దేశంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో టైగర్స్ మోస్ట్ పాపులేషన్ ఉంది. సో ఇక్కడ IUCN యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే, సో IUCN అంటాం, IUCN దాన్ని ఏమంటాము అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా అంటాం. సో కావాలంటే నేను రాసి చూపిస్తాను. IUCN యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ దేనికోసం, ఫర్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ కదా. సో కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఫ్లోరా అంటే చెట్లు, ఫనా అంటే యానిమల్స్ అండి. అర్థమైంది కదా. సో IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. సో భారతదేశంలో కదా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అడవులను సంరక్షించేటువంటి బాధ్యత, ఈ అడవుల్లో ఉన్నటువంటి జంతువులను సంరక్షించేటువంటి బాధ్యత ఈ IUCN వాళ్ళే తీసుకుంటారండి. సో ఈ IUCN వాళ్ళే ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తుంటారు. దాన్నే రెడ్ డేటా బుక్ అని పిలుస్తూ ఉంటామండి. సో IUCN వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ IUCN రిలీజ్ చేసేటువంటి పుస్తకంలో ఆ రెడ్ డేటా బుక్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో ఏముంటాయంటే ఏ జంతువులు అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయో, లైక్ దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. నియర్ టు ఎక్స్టింక్ట్ అని, క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ అని, ఎండేంజర్డ్ స్పీసీస్ అని, ఆల్రెడీ ఎక్స్టింక్టెడ్ అని వివిధ కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. సో ఆ కేటగిరీస్ ఈ రెడ్ డేటా బుక్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రకరకాల జంతువులను రకరకాల కేటగిరీల కింద ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ తీసుకున్నాం అనుకోండి, టైగర్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కేటగిరీ కింద ఈ రెడ్ డేటా బుక్లో పెట్టారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే పాపులేషన్ హెల్దీగానే ఉంది, బట్ అంతరించిపోవడానికి కూడా దగ్గరలో ఉంది అని దాని అర్థం అన్నట్టు. ఓకేనా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, IUCN రిలీజ్ చేసేటువంటి రెడ్ డేటా బుక్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఈ అంశాన్ని అయితే మనం తెలుసుకోవాలి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ భారతదేశంలో ఈ టైగర్ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి, పెంచడానికి టైగర్ యొక్క సంరక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించారు అన్నప్పుడు NTCA అంటాం. సో NTCA అండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాము, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటాం. అర్థమైందా. సో కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ దేనికోసం, పర్యావరణాన్ని రక్షించడానికి, ఫారెస్ట్ అడవులను రక్షించడానికి, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు రాకుండా చర్యలు తీసుకునేటువంటి ఒక మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటాం. సో దీని పరిధిలోనే NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. వీరి యొక్క బాధ్యత ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి పులులను ప్రొటెక్ట్ చేయటము, వాటికి సంబంధించి పులుల యొక్క గణన తీసుకోవటం, అంటే సర్వే చేయటం, ఎక్కడెక్కడ పులులు ఉన్నాయి, అవి హెల్దీగా ఉన్నాయా లేవా, ఏం తింటున్నాయి, వాటికి ఏం పెట్టాలి అని మొత్తం బాధ్యత తీసుకునేటువంటి సంస్థ అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఇటీవల ఒక రిపోర్ట్ను విడుదల చేశారండి. వీరు ఏం చేశారంటే ఇటీవల ఒక రిపోర్ట్ను విడుదల చేశారు. ఆ రిపోర్ట్ విడుదల చేసింది కూడా
29th July 2023లో రిలీజ్ చేశారు. సో ఆ రిపోర్ట్ని మనం ఏమంటాము అంటే టైగర్ సెన్సస్ అంటాం. ఆ రిపోర్ట్ని ఏమంటాము అంటే టైగర్ సెన్సస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆ టైగర్ సెన్సస్ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి పులులు ఎన్నో తెలుసా? 3682 అండి. సో 3682 పులులు భారతదేశంలో వివిధ టైగర్ రిజర్వ్స్లో ఉండటం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్టీసీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి? 3682 పులులు. అప్రాక్సిమేట్గా 3700 వరకు ఉన్నాయి పులులు భారతదేశంలో రిపోర్ట్ ప్రకారం, ఎన్టీసీఏ రిపోర్ట్ ప్రకారం. బట్ ఐయుసిఎన్ ప్రకారం దానికంటే ఎక్కువ ఫిగర్ ఉంది. ఓకే, సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత ఈ ఎన్టీసీఏ వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాలను టైగర్ రిజర్వ్స్గా డిక్లేర్ చేశారు. అట్లా రిజర్వ్ చేసిన దానిలో భారతదేశంలో ప్రస్తుతము 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. క్లియర్ కదా? సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పులుల సంరక్షణ కేంద్రాలు అనుకోండి 55 ఉన్నాయి. సో 55 ఉన్నాయి 2024కి, ఈ రోజుకి, నేటికి. ఓకే, సో మీరు పాత పుస్తకాలు చూసుకుంటే దాంట్లో 51 కొన్ని ఉంటాయి, 52 ఉంటాయి, 53 ఉంటాయి, 54 ఉంటాయి, 55 అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో టీశాట్ మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ 55 టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఎన్టీసీఏ పరిధిలోనే ఉంటాయండి. ఇక దాని తర్వాత ఫర్దర్ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ పులుల సంరక్షణ కోసము కేంద్ర ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దాని పేరే ప్రాజెక్ట్ టైగర్. దాని పేరే ప్రాజెక్ట్ టైగర్. మరి ఏ టైంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఏ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది తీసుకొచ్చింది అంటే 1973లో అండి. సో 1973వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక చట్టం ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఆ చట్టమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. ఆ చట్టం ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వెరీ ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1972లో తీసుకొచ్చారు. ఇయర్, సంవత్సరము కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అంటే లైక్ దీన్ని తెలుగులో ఏమంటాము అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1972లో తీసుకొచ్చారు. అర్థమైందా? నెక్స్ట్, వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టం ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దీని పర్యవసానంగా, దీని రిజల్ట్గా వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే పులుల సంరక్షణ సంబంధించి ప్రాజెక్ట్ టైగర్ 1973. వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ 1973? ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొటెక్ట్ ది యానిమల్. So Project Tiger's ambition is to protect the animal, to protect the tigers. Project Tiger is for protection of tigers. Very important, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఇది. సో దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా ఐయుసిఎన్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఐయుసిఎన్ వాళ్ళు రెడ్ డేటా అనేటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తామన్నాం కదా. సో ఆ రెడ్ డేటా పుస్తకంలో టైగర్ గురించి ఏ స్టేటస్ని పెట్టారు అంటే ఎండేంజర్డ్ స్టేటస్ అండి. అర్థమైందా? సో టైగర్ కోసం వాళ్ళు పెట్టినటువంటి స్టేటస్ ఏంటి అంటే ఎండేంజర్డ్. అంటే పాపులేషన్ హెల్దీగా లేదు, లేదా అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది అని కూడా లేదు అన్నట్టు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం కొన్ని ఎగ్జామ్స్లో ఫర్దర్గా అడిగితే ఇచ్చినటువంటి ఆప్షన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినా ఉండొచ్చు. ఎండేంజర్డ్ అయినా కానీ, లేదు అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినా, రెండు కూడా సరైనవే అక్కడ. సో ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఏ నేషనల్ పార్క్లో ఎస్టాబ్లిష్ చేశారు? వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని లాంచ్ చేసింది కూడా ఆ టైంలో పిఎంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు లాంచ్ చేశారు. ఆ టైంలో పిఎంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినటువంటి ప్లేస్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. సో ఇదే టైగర్ రిజర్వ్ అని కూడా మార్చారు. సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. క్లియర్ కదా? సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది.
సో ఈ అంశాలు అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఇటీవల కొన్ని ప్లేసెస్ని టైగర్ రిజర్వ్స్గా డిక్లేర్ చేశారు. ఇటీవల ఇన్ ద సెన్స్ 2023లో డిక్లేర్ చేశారు. సో రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ ఇప్పుడు ప్రస్తుతం 55 ఉన్నాయి కదా. సో 55 ఇది. సో దాని పేరే ధోలాపూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఇది. సో 2023లో దీన్ని డెసిగ్నేట్ చేశారు. మరి ఈ ధోలాపూర్ కరౌలి అనేటువంటి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అన్నప్పుడు రాజస్థాన్లో ఉంటుంది. దాని తర్వాత 54th టైగర్ రిజర్వ్ వచ్చేసి వీరంగన దుర్గావాలి. 54 వచ్చేసి వీరంగన దుర్గావాలి అనేటువంటి టైగర్ రిజర్వ్. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. దాని తర్వాత పైన 53ది వచ్చి రాణిపూర్ టైగర్ రిజర్వ్. దీన్ని టైగర్ రిజర్వ్గా డెసిగ్నేట్ చేసింది 2022 సంవత్సరంలో. సో యూపీలో ఉంటుంది. దానిపైన మళ్ళీ రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. సో దీన్ని 2022లో డెసిగ్నేట్ చేశారు. ఇది కూడా రాజస్థాన్లో ఉంటుంది. ఇక దానిపైన మళ్ళీ శ్రీవిల్లపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంటుంది. దీన్ని 2021లో డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత ఇంకోటి కమ్లాంగ్ 2017లో డెసిగ్నేట్ చేశారు టైగర్ రిజర్వ్ అని. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది అండి. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఇవి రీసెంట్గా టైగర్ రిజర్వ్ సంబంధించి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. ప్రధానంగా మనం ఫోకస్ చేసుకోనేవి 53, 54, 55 టైగర్ రిజర్వ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం. సో ఇక లిస్ట్ వైజ్ చూద్దాం. మరి ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడ తెలంగాణను చూసుకున్నట్లయితే తెలంగాణలో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. తెలంగాణలో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి కవాల్ టైగర్ రిజర్వ్, తెలంగాణ రాష్ట్రం. ఇది ఇండియా మ్యాప్లో తెలంగాణలో ప్రాజెక్ట్ చేస్తే ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ఓకేనా. సో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఇక్కడ చూడండి కవాల్ అనేటువంటి ఉంటుంది. కవాల్. సో ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్ ఇది. దాని తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంటుంది, రెండవది అమరాబాద్ టైగర్ రిజర్వ్. దాని తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఇది ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేటువంటిది తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. అంటే 2 రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. సో ఇది మనం తెలంగాణ కింద కన్సిడర్ చేయవచ్చు, ప్లస్ ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా ఉంది కాబట్టి ఆంధ్ర పరిధిలోకి కూడా ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేటువంటిది వస్తుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ తెలంగాణలో చూసుకున్నప్పుడు టైగర్ రిజర్వ్స్ కవాల్ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇంకా అడిషనల్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో చూద్దాం ఇప్పుడు నాగార్జున సాగర్ గురించి ఒకసారి చూద్దాం. సో ఈ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనకి గత ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా వచ్చి ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. సో దీనికి సంబంధించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది 5 జిల్లాలలో విస్తరించి ఉంది. లైక్ నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉంది. ఈ 2 కూడా తెలంగాణకి చెందినటువంటి జిల్లాలు. దాని తర్వాత ఆంధ్రాకి చెందినటువంటి కర్నూలు, ప్రకాశము అండ్ గుంటూరు జిల్లాలలో కూడా ఈ టైగర్ రిజర్వ్ విస్తరించి ఉంది. టోటల్గా దీని ఏరియా మనం చూసుకున్నప్పుడు 3568 స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఈ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఓకేనా. సో ఈ టైగర్ రిజర్వ్ పరిధిలోనే మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయి. రిజర్వాయర్ ఉంది, శ్రీశైలం రిజర్వాయర్ కానీ ఆ శ్రీశైలం టెంపుల్ కానీ ఇవన్నీ కూడా ఈ టైగర్ రిజర్వ్ పరిధిలోనే ఉంటాయండి. సో ఇదే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. దాని తర్వాత ఇంకొక టైగర్ రిజర్వ్ వచ్చి తెలంగాణలోనే కవాల్ టైగర్ రిజర్వ్ అంటాం. సో ఇది ఎక్కడ ఉంది అంటే జన్నారం మండలంలో ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. సో జన్నారం మండలం అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. అక్కడ ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది అండి. ఓకేనా. సో దీనిని 2012 సంవత్సరంలో కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసింది. సో ఇక్కడ కూడా పులులు బాగానే ఉంటాయి, చూడవచ్చు మీరు. ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ముందు డోర్ ఇది ఎంట్రన్స్లో ఉండేటువంటి
చిహ్నం అది. ఓకేనా. సో ఆ బొమ్మ మీకు కవాల్ టైగర్ రిజర్వ్లోకి వెళ్ళేటప్పుడు మీకు అది కనిపిస్తూ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి. సో ఇది 2800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ జిల్లాల మధ్య ఉంటుంది. మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ జిల్లాల మధ్య ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంటుంది అండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే యాక్చువల్గా ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉన్నది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇదంతా కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అంతా కూడా కలిసే ఉన్నది. విడిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో సో దాని పేరు మార్చి అమరాబాద్ టైగర్ రిజర్వ్గా పిలిచారండి. అర్థమైంది కదా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైడ్ అంటే ఉత్తర భాగం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. సో దాన్నే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అన్నాం. సో దక్షిణ భాగం అంతా కూడా సేమ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్గానే పిలువబడుతూ ఉంది. ఓకే. దక్షిణ భాగం అంతా కూడా నాగార్జున సాగర్గా పిలుస్తున్నారు. ఉత్తర భాగం అంతా కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్గా పిలుస్తూ ఉన్నారు. సో దీంట్లో ఈ టైగర్ రిజర్వ్లో 23 పులులు ఉన్నాయని అంచనా వేస్తూ ఉన్నారు. సో 23 టైగర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ నాగార్జున సాగరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. మనం చూసాం కదా, ఒక 2 జిల్లాల్లో తెలంగాణ జిల్లాల్లో ఉంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఆంధ్రాలో కూడా 3 జిల్లాలో ఉందన్నాం కదా, కర్నూలు దాని తర్వాత గుంటూరు ఆ ప్రాంతాల్లో. సో ఇదే మళ్ళీ ఆంధ్రాలో కూడా ఇక్కడే మనం కవర్ చేస్తూ ఉంటాం మళ్ళీ. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, సో అమాంగ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ విచ్ వన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ అండి. సో సింపుల్గా ఏం అడుగుతున్నారంటే భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ అతిపెద్దది అడుగుతూ ఉన్నారు. సో ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్లో అంటే పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా. సో అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి భారతదేశంలో ఉన్నది 3 నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసి అతిపెద్దది. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఏపీ అండ్ తెలంగాణ మధ్య ఉంటా ఉంది. జిమ్ కార్బెట్ ఏమో ఉత్తరాఖండ్లో ఉంటుంది. రణథంబోర్ ఏమో రాజస్థాన్లో ఉంటుంది. సుందరబన్ టైగర్ రిజర్వ్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకే. సో సుందరబన్ వెస్ట్ బెంగాల్, నాగార్జున సాగర్ శ్రీశైలం ఏపీ తెలంగాణ, అండ్ రణథంబోర్ రాజస్థాన్, అండ్ కార్బెట్ వచ్చి ఉత్తరాఖండ్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ అంశం, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ చూసుకున్నట్లయితే ఒకటి కార్బెట్ టైగర్ రిజర్వ్, 2 రాజాజీ టైగర్ రిజర్వ్, 2 కూడా ఉన్నాయి. సో ఇటీవల ఇంకొక అంశం ఏంటి అంటే ఈ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిది భారతదేశంలోనే మొట్టమొదటిది అన్నట్టు. సో దాదాపు 1973లో దీనిలో ప్రాజెక్ట్ టైగర్, ఈ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లోనే ప్రాజెక్ట్ టైగర్ని, ఈ ప్రాజెక్ట్ని పులుల రక్షించ సంబంధించి ఈ యొక్క స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో పీఎంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు లాంచ్ చేశారు ఇక్కడనే. నెక్స్ట్ ఈ రాజాజీ టైగర్ రిజర్వ్ ఇటీవల న్యూస్లో ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. కారణం ఏంటి అంటే ఈ టైగర్ రిజర్వ్ వెంబడి 4 లైన్ని, సో 4 లేన్ ఎక్స్ప్రెస్ వేని వేసేటువంటి ఆలోచనలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది అన్నట్టు. ఓకేనా. సో దానికోసం బట్ ఈ రోడ్డు వేయాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ యొక్క పర్మిషన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు క్లియరెన్స్ వీరికి ఈ రోడ్డు వేయాలి అంటే ఎన్జిటి వాళ్ళ యొక్క క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. బట్ ఆ క్లియరెన్స్ ఇంకా రాలేదు. సో దానికి సంబంధించి ఇది న్యూస్లో అయితే ప్రస్తుతం ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఉత్తరాఖండ్లోనే ఇప్పుడు దీని గురించే జిమ్ కార్బెట్ ఇదే మొట్టమొదటిది, అదేవిధంగా ప్రాచీనమైనటువంటి ఒక నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది. సో 1936లోనే నేషనల్ పార్క్గా దీన్ని డెసిగ్నేట్ చేశారు. ఆ టైంలో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క పేరు ఉండేది, దాన్ని హైలీ నేషనల్ పార్క్గా పిలిచేవాళ్ళండి. దాన్నే హైలీ నేషనల్ పార్క్గా పిలిచేవాళ్ళు. ఇక్కడనే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ప్రాజెక్ట్ టైగర్ను కూడా ఈ జిమ్ కార్బెట్లోనే లాంచ్ చేశారు. నెక్స్ట్
యూపీ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్గా యూపీలో దుధ్వా టైగర్ రిజర్వ్ ఉంటుంది. నెక్స్ట్ పిలీభట్ టైగర్ రిజర్వ్ ఉంటుంది యూపీలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి దుధ్వా టైగర్ రిజర్వ్, 2 పిలీభిట్ టైగర్ రిజర్వ్. సో యూకి దుధ్వా, సో ఉత్తరప్రదేశ్ దుధ్వా అండ్ పిలీభట్ టైగర్ రిజర్వ్స్. నెక్స్ట్ బీహార్ నుంచి చూసుకుంటే బీహార్లో ప్రధానంగా వాల్మీకి టైగర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు వాల్మీకి ఎవరైతే మనకి రామాయణాన్ని రాసినటువంటి వ్యక్తి ఉన్నారో, సో ఆయన ఆ బీహార్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కదా, సో అందుకు ఆయన పేరుపైనే ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్ అని పెట్టారు. సో బీహార్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జార్ఖండ్ వచ్చేసి పలాము టైగర్ రిజర్వ్, జార్ఖండ్లో పలాము టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఒడిశాలో సట్కోసియా టైగర్ రిజర్వ్ ఉంటుంది. దాని తర్వాత సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో సిమ్లీపాల్ ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, ప్లస్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో దీనిపైన క్వశ్చన్స్ చాలా వచ్చి ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉంటుంది అని. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో 3 ఉన్నాయి. ఇంద్రావతి, ఉదాంతి, సీతనాడి అండ్ అచనక్మర్. సో మొత్తంగా మనకి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇంద్రావతి, ఉదాంతి, సిత్నాది అండ్ అచనాక్మర్ అనేటువంటి టైగర్ రిజర్వ్. సో ఇవి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటివి. ఫర్దర్గా వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో సుందర్బాన్ అని ఉంటుంది, ఇంకోటి బక్సా టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఈ సుందర్బాన్ అనేటువంటిది ఇవి మనకి ప్రధానంగా సుందర్బాన్స్ అనేటువంటివి మ్యాంగ్రూవ్స్ ఉంటాయి, ఉంటుంది. సుందర్బాన్ నేషనల్ పార్క్ ఉంటుంది, సుందర్బాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, సుందర్బాన్ బర్డ్ శాంక్చురీ ఉంది, సుందర్బాన్ డెల్టా కూడా ఉంది అండి, సుందర్బాన్ డెల్టా కూడా ఉంది. సో సుందర్బాన్ టైగర్ రిజర్వ్ ఇవి దాంతోపాటు ఇవన్నీ కూడా ఒకటే, మొత్తం కలిసే ఉంటాయి, కానీ వాటి వివిధ ప్లేసెస్తో వాటిని డెసిగ్నేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వెస్ట్ బెంగాల్లో సుందర్బాన్తో పాటు బక్సా టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. సుందర్బాన్ ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ మిజోరాంలో దంపా ఉంటుంది, దంపా టైగర్ రిజర్వ్ ఇది మిజోరాంలో ఉన్నటువంటిది. సో మిజోరాం రాష్ట్రం నుంచి దంప, సో ఈ ప్రాంతం ఇదంతా కూడా ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రాంతం మ్యాప్లో చూస్తే ఈ ప్రాంతంలో మీకు టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ అస్సాం నుంచి చూసుకుంటే అస్సాంలో ఉన్నటువంటి 4 ఉన్నాయి. ఒకటి మానస్ టైగర్ రిజర్వ్, నమేరి టైగర్ రిజర్వ్, మానస్ టైగర్ రిజర్వ్, నమేరి టైగర్ రిజర్వ్, దాని తర్వాత కాజీరంగా టైగర్ రిజర్వ్, దాని తర్వాత ఆరెంజ్ టైగర్ రిజర్వ్ అండి. అస్సాం రాష్ట్రంలో 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రధానంగా. ఒకటి మానస్ అనేటువంటిది టైగర్ రిజర్వ్, ఈ మానస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మానస్ నేషనల్ పార్క్ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇదే మానస్లో 1 హార్నెడ్ రైనోసరస్లో అంటే ఒంటె కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగాలు ఈ టైగర్ రిజర్వ్లోనే, ఈ మానస్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మానస్తో పాటు నమేరి, కాజీరంగా, ఓరంగ్ నేషనల్ పార్క్, ఓరంగ్ టైగర్ రిజర్వ్ ఉంది. సో దీన్నే గతంలో యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది, యూపీఎస్సీలో కూడా అడిగారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏమని అడిగారంటే ఈ ఓరంగ్ టైగర్ రిజర్వ్ అంటే వాళ్ళు అడిగింది ఓరంగ్ నేషనల్ పార్క్ అడిగారు. సో ఓరంగ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో మరి ఆన్సర్ వచ్చేసి అస్సాం. సో ఈ విధంగా ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి యొక్క టైగర్ రిజర్వ్స్ ఇచ్చేసి అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఒకవేళ అవి ఉంటే వాటిలో ఉన్నటువంటి విశిష్టతమైనటువంటి యానిమల్ ఏంటి, అట్లా ఏమేమి ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి పక్కే టైగర్ రిజర్వ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి పక్కే టైగర్ రిజర్వ్. ఇదే అరుణాచల్ ప్రదేశ్ నుంచి నమ్దఫా టైగర్ రిజర్వ్ అండ్ కమ్లాంగ్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దీనిలో ఎక్కువగా నమ్దఫా గురించి అడుగుతూ ఉన్నారు. నమ్దఫా టైగర్ రిజర్వ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనిపైన చాలా క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో చూస్తున్నాం. నమ్దఫా ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. తర్వాత రాజస్థాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలో 4 ఉంటాయి. 4లో ముకుందారా టైగర్ రిజర్వ్, రంథంబోర్ టైగర్ రిజర్వ్ అండ్ సరిస్కా టైగర్ రిజర్వ్, ఇంకొకటి రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. 4 మనకి రాజస్థాన్ నుంచి ఉన్నాయి. దీనిలో ప్రధానంగా తరచుగా మనకు కనిపిస్తున్నటువంటి అడుగుతున్నటువంటి క్వశ్చన్ టైగర్ రిజర్వ్ సంబంధించి రంథంబోర్.
రంథంబోర్ తరచుగా అడుగుతూ ఉన్నారు. సో రంథంబోర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. ఇంకొకటి సరిస్కా కూడా అడిగారు. సరిస్కా కూడా ఇంపార్టెంటే. సరిస్కా టైగర్ రిజర్వ్. దాని తర్వాత ఇటీవల న్యూస్లో ఉంది, కరెంట్ అఫైర్స్లో ఉంది. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయబడినటువంటి ప్లేస్ వచ్చి రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్ అండి. మనం చూసాం కదా ఇప్పుడు భారతదేశంలో 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని, ఇది 52వది. ఓకేనా. సో భారతదేశంలో 55 టైగర్ రిజర్వ్స్ ఉంటే ఇది 52వది. సో అట్లా ఈ రీసెంట్ టైమ్స్లో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయబడింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో మనకి కన్హా టైగర్ రిజర్వ్, పెంచ్, సాత్పురా, పన్నా, సంజయ్ దుబ్రి అండ్ బాంధవ్గర్. సో టోటల్గా 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి టైగర్ రిజర్వ్స్లో ఒకే రాష్ట్రం నుంచి ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో టోటల్గా 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కాన్హా టైగర్ రిజర్వ్ అని, పెంచ్ అని, సాత్పురా అని, పన్నా అని, సంజయ్ దుబ్రి అని, బాంధవ్గర్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. సో టోటల్గా దీనిలో 6 ఉన్నాయా. అందుకోసం ఏమంటారంటే మధ్యప్రదేశ్ని ఒక నిక్నేమ్ ఇచ్చారు. ఏమని నిక్నేమ్ ఇచ్చారంటే టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఓకేనా. సో ఎగ్జామ్స్లో మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, టైగర్ స్టేట్ ఆఫ్ వాట్ ఈస్ ద విచ్ స్టేట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆన్సర్ మధ్యప్రదేశ్. కారణం ఏంటి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ పులులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే ఎక్కువ పులులు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి అన్నట్టు. సో టోటల్గా 6 ప్లేసెస్ని టైగర్ రిజర్వ్స్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో 5 ఉన్నాయి. సో ఒకటి మేలగఢ్ టైగర్ రిజర్వ్, నవగివన్ నజ్గిర్ టైగర్ రిజర్వ్, తడోబా అంధారి టైగర్ రిజర్వ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అండ్ బోర్ టైగర్ రిజర్వ్. సో దీనిలో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా రిపీటెడ్గా అడుగుతున్నది తడోబా టైగర్ రిజర్వ్ అడుగుతూ ఉన్నారు. సో తడోబానే ఇది నేషనల్ పార్క్ కూడా ఉంది. తడోబా నేషనల్ పార్క్ ఉంది, తడోబా టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో దీని యొక్క లొకేషన్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా. సో ఇది మహారాష్ట్రలో ఉంటుంది అండి. ఇంకొక అంశం ఏంటి అంటే నేను స్టార్టింగ్లో భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అన్నప్పుడు ఏమన్నా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పాను కదా. బట్ ఇక్కడ అతి చిన్న టైగర్ రిజర్వ్ ఉంది, అదే బోర్ టైగర్ రిజర్వ్ అండి. సో భారతదేశంలోనే అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి బోర్ టైగర్ రిజర్వ్. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కర్ణాటక నుంచి మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో బండిపూర్ టైగర్ రిజర్వ్, భాద్ర టైగర్ రిజర్వ్ అండ్ బిలిగిరి రంగనాథ టెంపుల్ టైగర్ రిజర్వ్, అన్షి దండాలి లేదా దాన్ని కలి టైగర్ రిజర్వ్ అంటాం. నెక్స్ట్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్, ఇది వెరీ ఇంపార్టెంట్. నాగర్హోల్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడనే నాగర్హోల్ నేషనల్ పార్క్ ఉంది, నాగర్హోల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఇది మనకి కర్ణాటక నుంచి. కేరళలో చూసుకున్నట్లయితే పెరియార్ టైగర్ రిజర్వ్ అండ్ పరంబికులం టైగర్ రిజర్వ్ అండి. కేరళ రాష్ట్రం నుంచి పెరియార్ టైగర్ రిజర్వ్, దాని తర్వాత పరంబికులం టైగర్ రిజర్వ్, ఇది కేరళ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ తమిళనాడు నుంచి చూసుకున్నట్లయితే తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్, రీసెంట్గా దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకోటి సత్యమంగళం టైగర్ రిజర్వ్, ముడుమల టైగర్ రిజర్వ్, అన్నమల టైగర్ రిజర్వ్ అండ్ కాలక్కడ్ ముండంతురాయ్ టైగర్ రిజర్వ్. సో ఇది తమిళనాడు నుంచి ఉన్నటువంటివి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం టైగర్ రిజర్వ్స్ భారతదేశంలో ఉన్నాయి చూసాం, టోటల్గా 55 ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే మరి టైగర్స్ని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకు టైగర్ ప్రాజెక్ట్ని లేదా ప్రాజెక్ట్ టైగర్ని కేంద్ర ప్రభుత్వం 1973లో లాంచ్ చేసింది అంటే, సో ఇవి ఎపెక్స్ ప్రెడేటర్స్గా మనం పిలుస్తూ ఉంటాం. మరి ఎపెక్స్ ప్రెడేటర్స్ అంటే ఏంటి అంటే ఇవి చిన్న యానిమల్స్ని తినేస్తుంటాయి. సో ఈ టైగర్స్ అనేటువంటివి ఉండటం వలన ఏమవుతుంది, గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ యొక్క పాపులేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు టైగర్ లేవనుకోండి, అడవులలో ఈ గొర్రెలు మేకలు యొక్క పాపులేషన్ పెరిగిద్ది. సో ఎప్పుడైతే గొర్రెలు మేకలు పాపులేషన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అవి దేనిపైన డిపెండ్ అవుతాయి, చెట్లపైన డిపెండ్ అవుతాయి. సో గొర్రెలు మేకల యొక్క ఆహారం ఏంటి, చెట్లు, గ్రాస్ ఇవి కదా.
సో ఎక్కువ గొర్రెలు మేకల పాపులేషన్ పెరిగింది అనుకోండి, ఎక్కువ అడవులన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. సో ఫారెస్ట్ పర్సంటేజ్ తగ్గిద్ది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికే ఈ విధంగా టైగర్ లాంటి ఎపెక్స్ ప్రెడేటర్స్ అనేటువంటివి చాలా అవసరము అండి. సో పాపులేషన్ని బ్యాలెన్స్ చేయడానికి, పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఎపెక్స్ ప్రెడేటర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే టైగర్స్ యొక్క సంరక్షణ అనేటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త అంశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.